హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదిగోండి ఈరోజైతే మనం నార్మల్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేసేద్దాము. ముందుగా ఇక్కడ నడుం పట్టీ అయితే అతికేస్తున్నానండి. ఇది మనం చేతికుట్లు వేసుకుంటాం కదా, వెనక్కి తిప్పేసి ముందుగా నడుం పట్టి అతికేసుకుందాం. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి చాలా ఈజీ పద్ధతిలో మీరు ఆడుతూ పాడుతూ స్టిచ్ వేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. ఈ వేళ్ల కొలతలతోటి నేను షేప్ కొలతలు ఎలా కొలుస్తాననేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఈ వీడియోలో కూడా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వివరంగా చూడండి. ఇది నార్మల్ బ్లౌజ్ కదా, దీనికి మనం లైనింగ్ ఏం వేయడం లేదు కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్స్ కూడా మనం వెనక్కి తిప్పేసుకుని చేతి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఇంకా దానికోసం ఇదిగోండి ఒక పావించు వరకు అలా మడత పెట్టేసి కుట్టు వేసేస్తున్నాను. ఓకే, బ్యాక్ హ్యాండ్స్ ఇలా సిద్ధం చేసుకున్నాక ఇక ఫ్రంట్ ముక్కలు తీసుకుని ఎడం చేతి వైపున ఉన్న ముక్కను తీసుకుని 4 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి కొంతవరకు నేను పెద్ద డాట్ వేయడానికి ఈ క్లాత్ అయితే తీసుకుని డాట్ అయితే చూడండి ఈ విధంగా వేసేస్తున్నాను. మీరు డాటు వెడల్పు క్లాత్కి మీ ఆది బ్లౌజ్ యొక్క పెద్ద డాటు వెడల్పు క్లాత్ని టిక్ మార్క్ చేసుకుని వేయాలన్నమాట. ఆ విధానాన్ని మీకు ఇంతకు ముందే చూపించాను కదా. ఇక నేను పట్టీ నుంచి వచ్చే డాట్ కూడా చిన్న డాట్ వేసేసాను, పట్టీ దగ్గర నుంచి వచ్చే డాట్. ఓకేనా? తర్వాత వచ్చేసి పెద్ద డాట్ ఎదురుగుండా సంకలోంచి ఒక డాట్ లాగేసాను. చూస్తారా ఎంత పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు షేపులు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు ఇలా ఈ విధానంలో వేళ్ల కొలతలతో వేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ క్రాస్ బెల్ట్ని అతికేద్దాం. చూడండి, కింద ఒక మొక్క వేసాను, పైన ఒక మొక్క వేసి చూడండి ఇక్కడైతే మనం పెద్ద డాట్ ఉంది కదా, దాన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని చక్కగా ఇలా సర్దుకోవాలన్నమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా స్టిచ్ వేసేసేయాలి. మనం ఫ్రంట్ ముక్క ఏదైతే ఉందో అది క్రాస్లు మధ్య బయటకైతే వస్తాయండి, వాటి వల్ల ఏం కంగారు పడద్దు. ఇక్కడైతే ముక్క వంగడానికి 2 కుట్లు వేసిన తర్వాత ముక్క వంగడానికి కొంచెం కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చూడండి ఈ విధంగా పెట్టేసి మనకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు టిక్ మార్క్ చేసుకుని అప్పుడు మనం మిగతాది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయడమే. ఇక్కడ మీకు చాలా ఎక్కువ టైం రాకుండా స్టిచ్చింగ్ వీడియో చాలా ఎక్కువ టైం రాకుండా తక్కువ టైంలో మీకు చూపిస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోద్ది వీడియో. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక్కడైతే నేను చూడండి క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ వేసాను కదా, తర్వాత వచ్చేసి మనం ఈ ఉక్స్ పట్టి ఏదైతే ఉందో అది మనం అతుకుతున్నాం. చూడండి ఇక్కడైతే ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది 2 ఫోల్డింగ్ అవుతుంది కదా, లోపలికి కూడా అవుతుంది. ఇలా స్టిచ్ వేసేసాక మళ్ళీ లోపలికి ఇలా మడత పెట్టేది. ఇది మనకి హుక్స్ పట్టి. ఓకేనా? హుక్స్ వేసుకుంటాం కదా అది. ఈ పట్టీ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మనం తాళ్ళు పట్టీకి అయితే వెళ్ళిపోదాం. పట్టీలు కూడా నీట్గా రావాలండి, ఎక్కడా కూడా వంకరలు రాకుండా. ఓకేనా? చూడండి ఈ విధంగా ఒక పార్ట్ అయితే రెడీ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి 3 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి కొంతవరకు పెద్ద డాట్కి కావలసిన క్లాత్ని తీసుకుని అక్కడి నుంచి నేను పెద్ద డాట్ వేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ అర్థమైందా మీకు? ఇదన్నమాట. ఏ సైజు వారికైనా మీరు 3 వేళ్ళ కొలత వచ్చేసి మీరు తాళ్ళు పట్టికి, అలాగే 4 వేళ్ల కొలత వచ్చేసి ఉక్స్ పట్టికి, ఇది కన్ఫామ్ అన్నమాట. అక్కడి నుంచి మీరు పెద్ద డాట్కి ఎంత క్లాత్ తీసుకుని వేస్తున్నారనేది మీ ఆది బ్లౌజ్ యొక్క పెద్ద డాట్ని కొలిచి వేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద సైజు వారికి అనుకోండి, సాతి పెద్దగా ఉంది అని ఉన్నవారికైతే మీరు పెద్ద డాట్కి తీసుకునే క్లాత్ ఏదైతే ఉందో అది ఎక్కువ తీసుకోవాలి. అదే చిన్న సైజు వరకు అనుకోండి తక్కువ తీసుకోవాలి. అంతే ఏ సైజు వరకైనా. కానీ ఈ వేళ్ల కొలతలు మాత్రం ఏ సైజు వారికైనా ఇంతేనండి. పట్టీలకి మనకి షేపులకు దూరాన్ని ఇచ్చేదే ఈ వేళ్ల కొలతలు, అంతే. అర్థమైందా మీకు? ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే నేను క్రాస్ బెల్ట్ ఇందాక ఎలా అతికానో అలాగే అతికేసి చూడండి 2 స్టిచ్ వేసేసి మనకి ముక్క చక్కగా వంగడానికి కొంచెం కత్తిరించుకుని చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుందండి క్రాస్ బెల్ట్ అతకడం అనేది. ఈ విధంగా మళ్ళీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధానంలో ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి తాళ్ళు పట్టికి గాను మొక్క తీసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి ఇలా కుట్టేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ తాళ్ళు పట్టి
ఏదైతే ఉందో అది మనం ముక్క లోపలికి ఫోల్డ్ అవ్వదు కదండి, మనకి ఉక్స్ పట్టీకి అయితే ఫోల్డ్ అవుతుంది కాబట్టి దానికి 3 వేళ్ళు. చూడండి ఇక్కడైతే మనకి బయటికే ఉంటుంది ఈ ముక్క అతికింది ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా అన్నట్టు, అందుకని దానికి 4 వేళ్ళు అన్నట్టు, దీనికి 3 వేళ్ళు అన్నట్టు తాళ్ళు పట్టీకి. ఓకేనా, ఉక్స్ పట్టీకి 4 వేళ్ళు అన్నట్టు, అది లోపలికి వెళ్తుంది 1 వేలు అన్నట్టు. ఇప్పుడు చూడండి వేలు కొలతలతో మీకు అర్థమైందా? ఇదిగోండి చూడండి 2 పట్టీలు నీట్గా వచ్చేసినాయి, ఇంకా కట్ చేయడానికి లేదు. ఒకవేళ ఒకటి ఎక్స్ట్రా వస్తే కనుక కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, పట్టీలు ఆ విధంగా చూసుకోవాలి కుట్టుకున్న తర్వాత, ఏది మనకి సమానంగా వచ్చినా లేవా అనేసి. సమానంగా వచ్చినాయా లేవా అని చూసుకోకుండా మీరు స్టిచ్ వేయద్దు. ఓకేనా, ఇదిగోండి బ్యాక్ పార్ట్కి అయితే నేను వేసేసి ఈ విధంగా షోల్డర్స్ అతికేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద వేసేసి చక్కగా షోల్డర్స్ అయితే అతికేస్తున్నాను. చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసాను. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా, ఈ హ్యాండ్స్ అయితే అతికేద్దామండి. ఇక్కడైతే మనకి షోల్డర్ ఒకటి పెద్దగా వచ్చిందనుకోండి, సంక వైపు పెట్టుకుని ఈ విధంగా చిన్న ముక్కని కట్ చేసుకోవాల్సి వస్తుంది. మెడ వైపుని పెట్టి ఇప్పుడు కట్ చేయొద్దు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్స్కి సంకలో ముక్కని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తానండి. ఈ విధానంలో తీయడం వల్ల మీకు కన్ఫ్యూషన్ అవ్వరు. తిరిగేసి బోర్లేసి అని కొన్ని క్లాతులు ఉంటాయి, వాటి వల్ల మీరు కన్ఫ్యూషన్ అయిపోతారు. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుకుని మళ్ళీ కుట్టాలంటే ఎంత కష్టం. అందుకోసమే నేను స్టిచ్చింగ్లోనే హ్యాండ్స్కి ఎదరు వచ్చే భాగానికి ఏదైతే హ్యాండ్ వస్తుందో అది తీస్తాను, అప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట. అందుకే నేను కటింగ్లో హ్యాండ్కి లోతు ముక్కని తీయను. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎక్కడైతే చూడండి హ్యాండ్ సరిపడదు అనమాట, అందుకోసం నేను సంకలో ముక్కల్ని అయితే క్రాస్ ముక్కల్ని 4 తీసుకుని అటువైపు 2 అతికాను, అలాగే ఇటువైపు 2 అతుకుతున్నాను అనమాట. క్రాస్ ముక్కల్ని ఎప్పుడు కూడా ఈ విధంగా అతుక్కోవాలండి. ఒకేసారి 2 హ్యాండ్స్ని వేసుకుని 2 ముక్కల్ని వేసుకుని చూడండి ఈ విధంగా అతికేసుకుని మళ్ళీ రెండో కుట్టు కూడా పైన ఈ విధంగా వేశారంటే అసలు ఎప్పటికీ కూడా ఆ ముక్కలు అనేవి విడవన్నమాట. మీరు వేసిన ఎక్స్ట్రా ఏదైతే సంకలో ముక్కలు ఉన్నాయో అవి విడవకుండా ఉంటాయి. 2 ముక్కలు గట్టిగా వేయాలి. ఓకేనా, ఏమైనా ఖర్చులు ఉంటే అలా కట్ చేసుకుని ఇదిగోండి చెయ్యి హ్యాండ్ సరిపోయిందో చూసుకుని ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి చివరి నుంచి మొదలు పెట్టాను. ఒకవేళ మీకు ఇక్కడి నుంచి ఇబ్బందిగా ఉందనుకుంటే మధ్యలోంచి కూడా మొదలుపెట్టి అటు ఇటు స్టిచ్ వేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే కట్ చేసుకున్నామో హ్యాండ్కి అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర వచ్చేలా చూసుకోవాలి ఆ కటింగ్. ఓకేనా, ఇదిగోండి హ్యాండ్ అయితే నీట్గా స్టిచ్ వేసేసాను, సరిపోయింది కదా. ఇక రెండో స్టిచ్ కూడా మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదే నెక్స్ట్ కుట్టు కూడా రావాలండి. లేదు పక్కన వేద్దాము లేదంటే చివరి వేద్దాము అలా చేయొద్దు, ఎందుకంటే హ్యాండ్ ఎప్పుడు కూడా విడిపోకుండా ఉండడానికి ఈ 2 కుట్లు చాలా సహాయపడతాయి. అందుకోసమే ఎప్పుడు హ్యాండ్కి 2 కుట్లు వేయాలి, ఒక కుట్టు మీద ఒక కుట్టు వేయాలన్నట్టు. ఇదిగోండి చివరైతే నేను ఇదిగోండి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఆ పట్టీకి నేను ఇలా మడత పెట్టేసి ఇంకా మనం ఫిట్టింగ్ కుట్టు అయితే చూసేసుకుందామండి. చూడండి ఈ విధంగా మడత పెట్టుకున్నాక ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా చెయ్యి చివరి ఎంత వచ్చింది లూజు అనేది కరెక్ట్గా కొలుచుకుని అక్కడి నుంచి కొంచెం రఫ్ ఇచ్చేసుకుని ఆఫ్ చేసుకుని ఇదిగోండి ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకుని ఈ సంకలు కరెక్ట్గా ఉన్నాయా లేవా 2 చూడండి. కింద ఖర్చులు పైకి ఉండేలాగా కూడా చూసుకోవాలన్నమాట సమానంగా. ఈ విధంగా సమానంగా చూసుకున్నారనుకోండి ఇక్కడ మీకు సంక టైట్ పట్టేయడము అలాంటివి జరగకుండా ఉంటాయి. క్లియర్గా చూసుకోవాలండి. లాగు పట్టుకుని 2 సంకలు నిదానంగా ఉన్నాయి లేవా అనేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు కూడా పైకి పెట్టుకుని ఇదిగోండి సంక ఎక్కడ వరకు ఉంది ఆ ఫిట్టింగ్ లూజ్ అనేది టిక్ మార్క్ చేసుకుని అక్కడ వరకు వచ్చి పాదం ఆఫ్ చేసుకుని నెక్స్ట్ కింద కూడా మనం ఇదిగోండి కుట్టు ఎక్కడ వరకు ఉందో మనకి క్రాస్ బెల్ట్ దగ్గర అక్కడ వరకు కొలిచేసుకుని ఇదిగోండి ఈ విధంగా ఇలా కిందకి రానిచ్చేస్తే అంతేనండి. ఇది ఫిట్టింగ్ కుట్టు అన్నమాట. ఇలా ఒకవైపున అటువైపున ఇటువైపున వేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనకి కింద బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికి మనం డాట్స్ అయితే వేస్తాం కదండి. ఆ డాట్స్ ఒకేసారి వేళ్ల కొలతలతోటి ఇలా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్ అన్నమాట, మీకు మంచిగా వస్తాయి డాట్స్ అయితే. ఇదిగో చూడండి ఈ విధంగా ఇలా రఫ్ ఇచ్చేసుకోవడమే. ఇక్కడ నేనైతే 2 సార్లు వేయను అన్నమాట స్టిచ్ అయితే. చూడండి ఇక్కడ కింద రఫ్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎదరు రఫ్ ఇచ్చేసి లాగేస్తాను అంతే. చూడండి ఇంకొక పట్టి ఇంకోటి ఉంది కదా, అది చూపిస్తాను చూడండి క్లియర్గాను. ఓకేనా, ఇక్కడ ఉన్న దారపోగుల్ని నీట్గా కట్ చేసుకోవాలండి, లేదంటే నీట్నెస్ ఉండదు. బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇక్కడ కింద రఫ్ ఇచ్చాను పైన రఫ్ ఇచ్చాను అంతే, 2 సార్లు వేయలేదు. అలా వేస్తాను డాట్లు అయితే. చూడండి క్లియర్గా ఇప్పుడు మనం ఫిట్టింగ్ ఇప్పుడు కొలుచుకోవాలి. చూడండి ఈ విధంగా సరిపోయింది కదా. కింద అయితే మనకు మధ్యలో కూడా చూసుకుందాము. ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చినా మనము అడ్జస్ట్ చేసుకోవడానికి అటు ఇటు ఒక కుట్టేసి ఉంచుకున్నాం అన్నమాట.
ఇప్పుడు అర్థమైంది మీకు. 3 కుట్లు వేసేసారనుకో ఇప్పడం కష్టమవుతుంది. మధ్యలో కూడా సరిపోయింది. ఇక సంకల్లో కూడా చూద్దాము. చూడండి, సంక ఫిట్టింగ్ కూడా నీట్గా సరిపోయింది. ఇప్పుడైతే మనకి సరిపోయింది కాబట్టి అలా ఉంచేసాం. ఇంకా అంతే, సరిపోయింది కాబట్టి మీకు చూపించలేకపోయాను. కానీ నేను లైవ్ చేసినప్పుడు కుడుతున్న బ్లౌజ్కి అయితే చాలేదని నేను ఏ విధంగా ఫిట్టింగ్ కుట్ని వేసాననేది క్లియర్గా మీకు లైవ్ వీడియోలో చూపించానండి. అంటే మనకి ఒకటి కింద ఎక్కువ వచ్చేసింది అనుకోండి, మన ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ వచ్చినా లేదంటే తక్కువ వచ్చినా మనం కుట్టిన బ్లౌజ్ని ఎలా సరి చేసుకుని ఫిట్టింగ్ కుట్టి వేయాలనేది లైవ్ వీడియోలో క్లియర్గా చెప్పానండి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా అలా వచ్చినా నేను చెప్తానండి. కుట్టేటప్పుడు అలా వచ్చిందనుకోండి కంపల్సరీగా చెప్తాను. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే ఈ బ్లౌజ్కి రాలేదు కాబట్టి ఇంకా మెడ అయితే అతికేస్తున్నాను. చూడండి ఈ విధంగా చూడండి, ఇలాగా మనం క్రాస్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసుకుని దండ కింద చూడండి ఈ విధంగా నేను మెడని అయితే రౌండ్ మెడ కదండి ఇది, ఇలా నీట్గా అతికేసుకోవడం. మనం పాదమంచు వరకు ఖర్చుని పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు రావాలి. అప్పుడైతే మనకి ఈ చేతికుట్లుకి హెమ్మింగ్ చేసినప్పుడు చాలా నీట్గాను చాలా అందంగాను వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కుడితే ఈ మెడకి ముక్కని అతకడం అనేది ఈ విధానంలో కుడితే నీట్గా, ఓకేనా. ఇదిగోండి, కొద్దిగా ఆఫ్ చేసుకుంటూనే కుట్టాలి. ఇది ఎప్పుడు కూడా ఒకేసారి రాదు. ఇది నిదానం కాదు కదా మొక్క, క్రాస్ మొక్క కాబట్టి వంకరలుగా ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా రాదు కాబట్టి ఆగి కుట్టుకోవాలి. అక్కడక్కడ ఇలా కొంచెం కట్ చేసుకుంటే మీకు వంగుతుంది అన్నమాట చక్కగా. హెమ్మింగ్ చేసినప్పుడు కూడా వంగుతుంది, ఇక్కడ మీరు కుట్టేటప్పుడు కూడా మీకు చక్కగా వంగుతుంది మొక్క. చూడండి ఈ విధంగా మీరు పోస్ట్లో మీరైతే ఎంత ఖర్చుని మెయింటైన్ చేస్తారో అంత ఖర్చు ప్రకారం మీకు చక్కగా వచ్చేస్తుంది పట్టి అయితే, చేతికుట్లు పట్టి. చూడండి ఈ విధంగా ఇలా చక్కగా కొంచెం అనుకుంటూ మెడని వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకేసారి రాదు కదండి, మెల్లగా ఆగి కుట్టుకోవాలన్నమాట. కొత్త వారైనా సరే చూడండి ఇలాగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే నీట్గా మనకి బ్లౌజు రెడీ అయ్యింది. అంతేనండి, చాలా ఈజీగా అనిపించింది కదా. నార్మల్ బ్లౌజు మీరు పావు గంటలోనే ఈ విధానంలో స్టిచ్చింగ్ నేర్చుకుంటే కుట్టేయగలుగుతారు. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎక్కువ బ్లౌజులు కుట్టగలుగుతారు తక్కువ టైంలో. మరి ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు రావడం కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చూసిన వారందరూ లైకుల వల్లే వీడియోలు సజెషన్స్ చేయబడతాయి వేరే వాళ్ళకి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.